ఇది మా ఊరు బయట పోతలయ్య స్వామి గుడి. చాలా బాగుంటుంది గుడి. సండే బాగా జనం వస్తారు. గుడి చాలా బాగుంటుంది. ఊరు బయట చెట్లు అన్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసేదానికి చూపిస్తాను, అట్లా దగ్గరికి పోతాను. పెద్ద పెద్ద చెట్లు, ఇక్కడే తాగే నీళ్ళకు బోర్ ఉంది. బోర్ ఆన్ చేస్తే ట్యాంకులోకి వస్తాయి. ఇక్కడ ఈ గుడి, చెట్లు చూడండి పెద్దగా ఉన్న పాత చెట్లు. గంట ఉండి పోతలయ్య స్వామి గుడి. మొత్తం కట్ట కూర్చోవచ్చు, ఎంతమంది అయినా కూర్చోవచ్చు. నాగులు పాత చెట్లు. గుడి అంతా అవుట్ సైడ్ చుట్టూ కట్టారు. లోపల గుడి. ఇదంతా అడిగి పోయే దారి అండి. ఎలా పోతుందని కూడా చూపించాలి కదా. ఇది జొన్నసేన అండి. మా ఊరి దగ్గర రాగి నేలలో వేశారు. ఇప్పుడు అయ్యొచ్చింది జొన్న అంతా. చూడండి ఎంత పెద్ద జొన్న వేసేసారు. అది కనిపిస్తుంది కదా, మా ఊరి కొండ అది. దానిపైన 2 ట్యాంకులు ఉన్నాయి. ఒక ట్యాంక్ కనిపిస్తుంది స్టార్టింగ్. మొత్తం జొన్న ఇది. 10 ఎకరాల కట్ల వేసారంతా. పెద్ద ఫ్యాన్ అండి ఇది, మా ఊరి దగ్గర ఉండేది. పెద్ద కొంచెం అండి, గాలి మాత్రం రాదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అడవి స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అడ్వెంచర్ లాగా ఉంటుంది. ఈ చెట్టు ఉంది, యాప్ చెట్టు ఉంది చూడు. చక్కగా ఇదంతా మాదేనండి. 4 ఎకరాలు ఉంది కరెక్ట్గా. మా చేనులో నడుస్తున్నాను ఇప్పుడు. వానాలు లేక పంట వేయలేదండి. బీడు పెట్టాము ఈసారి. గొర్రెలు తోలిచ్చామంతే. 4 ఎకరాలు ఉంది ఇక్కడ. ఇటు నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ఇదంతా చక్కగా మాదే అండి. 4 ఎకరాలు ఉంది ఇది. ఇంకా ఇక్కడి నుంచి ఫుల్ మొత్తం అడవే స్టార్ట్ అవుతుందండి. చూడండి, చాలా బాగుంది వీడియో. అడవే, అన్ని ఈత చెట్లు. చూడండి మీరే, వీడియో బాగుంది, తెలుస్తుంది మీకు ఎలా ఉందని వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్. మా చేను దగ్గర చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చానండి. ఇప్పుడు చూపిస్తాను చెక్ డ్యామ్ మీకు. చూడండి పూలు ఎలా ఉన్నాయో పచ్చగా. ఇదంతా గుహలా ఉంటుందండి. ముందుకు చూపిస్తాను వీడియో అది ఎలా ఉండేది. చెట్లు నేను చాలా బాగుంది. చూడండి, ఈ చెట్లే మొత్తం ఫుల్ గుబురు ఉంటుందండి. ఒక్కరే ఉంటే పోలేరు. లోపలంతా అలా ఉంది అడవి. లోయలు అన్నీ ఇవి. చూడండి చెక్ డ్యామ్
ఆ పైన ఉండే మా చేనండి తెల్ల బీడు కనిపిస్తుంది కదా అది. ఇది ఇక్కడ జింకలు పోతున్నాయి చూడండి, అగవద్ద కనిపిస్తుంది లాస్ట్లో. అక్కడ ఏదైతే చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి కష్టం అవసరం లేదండి, పక్షులే అరుస్తున్నాయి చూడండి, వినిపిస్తుంది వీడియో అంతా. ఇది మా చేను దగ్గర చెక్ డ్యామ్ అండి. నీళ్ళు వర్షం రాక కనీసం అంటే ఒక 6 months పైన అయింది, అక్కడే ఊరుతున్నాయి నేను దాంట్లోనే. ఇంతకుముందు చెప్పాను కదండి గుహలాగా ఉంటుందని. చూడండి, వర్షం వచ్చినా అంత తొందరగా నానదు, మొత్తం కప్పేసుకుంది. కంప చెట్టు పైన ఆకులంతా పచ్చదనం అంతా కప్పుకుంది. చూడండి ఎలా ఉంది. కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం చెట్టు ఏమీ అవ్వట్లేదు, అలానే ఉంది. చూడండి, కొమ్మలన్నీ ఉట్టిపోయిన కొమ్మల మాదిరి ఉంటాయి, కానీ లోపల బలి ఉంటుందండి. లోపల కూడా పోయి చూపిస్తాను చూడండి మీకు, మీరు చూడడం కోసం. ఫుల్ వాటర్, ఫ్యాన్లు చూడండి ఎలా తిరుగుతున్నాయి సన్నగా. ఇవి కరెంట్ ఉత్పత్తి చేసేటివి మా ఊరి దగ్గర ఉండేది. ఫ్రంట్ వీడియో పెట్టి ముందరకు చూపిస్తున్నాను, నెక్స్ట్ సెల్ఫీ వీడియోలో చూపిస్తాను. దాని కింద లోపల ఈ కట్ల కింద లోపల దూరిపోవాలి, కూర్చొని కూడా పోలేము, ఇంకోళ్ళు పోవాలి చాలా ఇంకొని. చూడండి ఎలా ఉందో, ఎండిపోయిన కొమ్మల మాదిరి ఉంటాయి, కానీ కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇవన్నీ చెట్లు. చూడండి, అన్నీ ఎండిపోయిన కొమ్మల మాదిరి ఉంటాయి, కానీ కొన్ని ఏళ్ళ నుండి అలానే బతుక్కున్నాయి అవి. బ్యాక్ అండి, వెనక్కి వస్తున్నాను. ఇప్పుడు సెల్ఫీ వీడియో స్టార్ట్ అవుతుంది. అలా రావాలి వంకొని, లేచామా తల తగులుతుంది, అన్నీ తగులుతాయి. సూర్యుడు చూడు బగబగ మండుతున్నాడండి. ఫుల్ కవర్ చేస్తాను అంతా. ఎండ చూడండి ఎట్లా మండుతుందో, అవి కెమెరాలోనే తెలిసిపోతుంది, అట్లా తెల్లగా పడుతుంది పవర్. ఇక్కడ ఒక నెమలి పోతుందండి, నేను తీసే ముందే వెళ్ళిపోయింది నెమలి పైన చెట్టు నుంచి. ఇక్కడ నుంచి లోపలికి ఇంకా బాగుంటుంది. ప్లీజ్ ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా మన పక్షులే ఇచ్చేసాయి. నేను కీస్ 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 ఆడుచుకుంటే ఎంత బాగున్నాయో, న్యాచురల్ సౌండ్. ఒక్కడే వెళ్ళాలంటే భయం అవుతుందండి, ఏమంటే వీడియో తీయాలనేసి వెళ్ళాను అంతే. ఇక్కడ ముందర వాటర్ వస్తుంది చూడండి, ఇప్పుడు చూడండి పారుతూ ఉన్నాయి చిన్నగా. ఊరి వర్షాలు రాక చాలా రోజులు అయింది, కానీ ఊరుతున్నాయి. దీన్ని నీళ్ళోరకం అంటారు. అప్పట్లో 10 ఏళ్ళ కిందట ఎప్పుడు చూసినా కాలువ నీళ్ళు పోయేటివి, వర్షాలు సరిగ్గా లేక ఊరేటివి నిలిచిపోయినాయి. చూడండి ఇవంతా వాటర్ లోపల. చూడండి ఇవన్నీ వెళ్తున్నాయి ఇట్లా డౌన్కి. అన్నీ ఈ చెట్లు ఎక్కువ అండి, అడవి, లోయలు వంకలు అంతే. ఒకడే లోపలికి దిగలేక పైనుంచి తీసానండి. ఎందుకు కొరుకున్నాయి పందులు, అడవి పందులు ఉంటాయి, నక్కలు ఉంటాయి. జింకలు అయితే చూపించేది ముందు, ఇంకోసారి వస్తాయి. పరిగెత్తి తీసాను, అవి లైట్గా కనిపించాయి అంతే.
ఇంత లోయలు లోయలు స్వరంగాలు స్వరంగాలు లోపలికి. ఈ చెట్లు ఎక్కువ అండి. చూడండి ఇవన్నీ వాటర్ పోతూ ఉన్నాయి ఇట్లా. చూడండి అట్లున్నాయి లోపలికి గుహాల మాదిరి. దానిలో పోవాలంటే కంపలు గుచ్చుకుంటాయి, ఏంటని ఉంటాయని భయం అవుతుంది. సెల్ఫీ వీడియో అండి. లోపలికి వెళ్ళాను, దానికి వేడుకోమని మూపు వస్తుంది. అలా ఉంటుంది, వెలుగు వచ్చిన చోట వెలుగు ఉంటుంది. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అరుస్తాను ఏమన్నా లోపల ఉంటాయనేసి. మీరు మళ్ళీ ఏమన్నా పిచ్చి పట్టింది అనుకోద్దండి ఫ్రెండ్స్. లోపల ఏమైనా ఉంటాయని సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి కదా, అందుకు అరుస్తాను అట్లా అప్పుడప్పుడు. అన్నీ కుంత. రన్నింగ్ టైం అవుతుంది అనేసి. సెల్ఫీ స్టిక్ ఇంట్లో ఉంది, అది మర్చిపోయి వెళ్ళాను, గుర్తు రాలే. చూడండి లోపలికి అన్నీ చూపిస్తాను. ఎండ ఎక్కువ ఉండడం వల్ల కెమెరాకి లైటింగ్ ఎక్కువ పడుతూ ఉంది. లోపలికి వెళ్దాం రండి. మొత్తం ఈత చెట్లేనండి, అంతా ఈదులు ఎక్కువ. కళ్ళు బాగా దొరుకుతుంది మా ఊర్లో ఫుల్. ఇక్కడంతా వాటర్ చూడండి పోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి తెలియట్లేదు. నీళ్ళు ఊరుతున్నాయి పోతున్నాయి, అంత వంకేంటి. ఈ నీళ్ళు ఉండడం వల్ల ఇంకా లోపలికి పోవడం కుదరట్లేదు. అక్కడ చూడండి పక్షులు గూడు పెట్టుకునే చూడండి ఎంత బాగుంటాయో. మనుషులు కూడా వేయలేరు అలా, అవి లుక్కుంటాయి నీట్గా. చూడండి చల్లగా పచ్చదనం ఎలా ఉంది, నీళ్ళు పోతుంటాయి కదా. చూడండి చిన్న చిన్న కాయలు, తినే కాయలు కాదు, ఏదో చూపించే బాగున్నాయి అనేసి. చిన్న చిన్నగా చిన్న టెన్నిస్ బాల్ ఉంటాయి ఆ టైప్లో ఉన్నాయి, పెద్ద గోళీలు ఉంటాయి చూడు ఆ టైప్లో. గన్నేరు చెట్లు మాదిరి ఉన్నాయి కానీ అవి కాదండి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. వర్షాలు రాక 6 months 7 months పైన అయింది, కానీ వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయి. చూడండి ఇవన్నీ వాటరే ఫుల్. వంకలేక దిగలేక పైనుంచి తీసుకొని వెళ్ళాను, అట్లా భయం అవుతుంది ఒకటే వెళ్ళాలంటే. చూడండి ఎలా వెళ్తున్నాయి వాటర్, చిన్నగా పారుతున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఏం కథ మరి, ఊరుతున్నాయి అంతే. ఊరితేనే అలా వెళ్ళేది. ఆ చెక్ డ్యామ్లో నుంచి రావాలని అది పొరలితేనే కదా వచ్చేది. ఊరుతున్నాయి అంతే. ఎంత తేటిగా ఉన్నాయి చూడండి అడవిలో నీళ్ళు, పొయ్యి 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 తేటిగా అవుతాయి. మొత్తం ఈ చెట్లే ఫ్రెండ్స్, వేరేమీ లేదు. ఇంకా లోపలికి పోయే కొద్ది ఇంకా ఎక్కువ ఉంటుంది భయంకరంగా. చూడండి ఇక్కడ ఎట్లా ఉందో, మనిషి దూరితో పెట్టుకో కనిపించేది కష్టము. రన్నింగ్ రేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎండ చూడండి ఎలా ఉందో. అరుస్తున్నాం చూడండి. ఏమైనా ఉంటాయనేసి లోపల, ఏమైనా ఉంటే బయటికి వెళ్తాయి అంతే సౌండ్ చేస్తే.
చూడండి ఇంక ఇప్పుడు మళ్ళీ పచ్చిదనం వస్తుంది ఫుల్. ఎలా ఉంది చూడండి. ఇట్లనే పైనుంచి తీసుకొని వెళ్ళాను, లోపలికి పోతే కష్టం అనేసి ఒకడే. ఏమైనా ఉంటే ఏం పరిస్థితి, వీడియో కోసం ప్రాబ్లం మీద తెచ్చుకోలేం కదా, అందుకే పైనుంచి తీసాను అంతే. అయినంతవరకు దగ్గరికి వెళ్ళాను. ఇట్లా చాలా ఇదిగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళట్లేదు అంతే. అంతా ఇంకా లోయలు ఉంటాయి లోపలికి. ఒకటే వచ్చాను కాబట్టి పోలేదు అంతే లోపలికి. మొత్తం ఈ చెట్లేనండి, లోయలు. ఎండాకాలం మార్చి వచ్చిందంటే ఈతకాయలు కుప్పలు కుప్పలు దొరుకుతాయండి. ఈతకాయలు ఎంత కావాలన్నా దొరుకుతుంది డబ్బులకి, ఫ్రీగా అయ్యేది. ఎందుకంటే వాళ్ళు కోసుకుంటారు కాబట్టి కొనుక్కుంటారు చెట్లు ఇంతకనేసి అంతే. ఎక్కడే కానీ మానవుడు ఉండడండి. వీడియో తీయడానికి కోసం వచ్చాను ఇక్కడికి. ఓన్లీ జింకలు, అడవి పందులు, నక్కలు అన్నీ ఇవే ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు వీడియో చూపించాను, జింకలు కనిపిస్తాయి, అది అప్లోడ్ చేస్తాను మళ్ళీ చూడండి కావాల్సింటే. ఇప్పుడు ఇలా వెళ్ళాలి లోపలికి. వాటర్ చలిమి, ఇది ఊరుతున్నాయి దీంట్లోనే నీళ్ళు. వర్షం రాక చాలా రోజులు అయిపోయింది, ఫ్యూ మంత్స్ అయిపోయింది వర్షం రాక మాకి. ఊరే నీళ్ళని ఇలా పోతున్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఒక్క మనిషి కూడా ఉండడండి, భయం అవుతుంది ఒకరే రావాలంటే. అందుకని అప్పుడప్పుడు వీడియోలో అరుస్తున్నాను. ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట అరిస్తే. చూడండి ఎంత లోయ ఉంటుంది. ఇలానే ఇవన్నీ ఈత చెట్లు నీవే. చిగరి చెట్లు, ఏమేమి చెట్లు ఇవన్నీ. కంప చెట్లు ఆడివే. ఒక్క రెండు ఎంత వంకలో ఏంటి ఉంటాయి కూడా తెలియదు. అడవి పందులు, నక్కలు, తోడేళ్ళు, జింకలు. ఇంతకుముందు జింకలు చూపించాను వీడియోలో. మానవుడు ఉండడండి అస్సలు. ఏంటి ఉంటాయో తెలియదు చెట్లల్లో. ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఎండ ఫుల్ ఎండ. సెల్ఫీ స్టిక్ అది ఊర్లో అక్కడే మర్చొచ్చాను. నేను బెంగళూరులో పనిచేసేదానికి వెళ్తున్నాను, పండగని వచ్చాను. ఊళ్ళో బతకడానికి ఏమీ లేదు, అందుకని పక్క రాష్ట్రం పోయి బతుకుతున్నాను. ఏం చేస్తావు, ఎక్కడోసారి బతుక్కోవాలి కదా, బతకాలి అంటే. ఏదో ఈ యూట్యూబ్ అన్న సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను. ఇది ఇంకా పాపులర్ కాలేదు. ఇది పాపులర్ అయితే ఆ పని వదిలేసి రావచ్చు. పాపులర్ కాకుండా పని వదిలేసి వస్తే గడవడం కష్టం కదా, అందుకు. అంతా అడివే.
పోయే కొద్ది లోపలికి చాలా ఉంది అడవి, ఒక్కడే వెళ్ళడం భయం కదా, అందుకని ఇక్కడతో వీడియో ఆపేస్తున్నాను. జింకలు చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఇంకా చూపిలే కదా, ఇప్పుడు ఇంకా బాగా చూపిస్తా. అక్కడ పరిగెడుతున్నాయి చూడండి, అది పరిగెత్తుతాయి ఫాస్ట్గా కనిపించవు నాకే. ఇదిగోనండి జింకలండి, 3 జింకలు పోతున్నాయి. మీకు ఇక్కడ ఒక విచిత్రమైన చెట్టు చూపిస్తానండి, చూడండి. భైరవదీపంలో చెట్టు ఉంటుంది చూడండి, నీళ్ళ చెట్టు అలా ఉంది, కానీ ఇది ఆ చెట్టు కాదు. మీకు చూపించడానికి కోసం మీకు అట్లా వీడియో తీశాను. చెట్టు బాగుంది కదా, డిజైన్ అనేసి బాగుంది కదా చాలా. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.